ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. అన్నా చెల్లెళ్ల మధ్య సాగుతున్న ఈ ఆస్తుల పోరు కేవలం లీగల్ ఫైట్ మాత్రమే కాదు, భావోద్వేగాల కురుక్షేత్రంగా మారింది. ఈ వివాదంలో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న తల్లి ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయంగానే కాకుండా సామాజికంగానూ భారీ చర్చకు దారితీసింది. తన కొడుకు వైఎస్ జగన్ పై తన కూతురు వైఎస్ షర్మిల పక్షాన నిలుస్తూ తల్లి వైఎస్ విజయమ్మ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఈ లేఖలో ఏముంది? ఈ వివాదం ఎటు దారి తీస్తోంది? ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కుటుంబం ఒకప్పుడు ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ కుటుంబం ఇప్పుడు ఆస్తుల వివాదంతో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ వివాదం కేవలం కోర్టు గోడల మధ్య పరిమితం కాలేదు, ప్రజాక్షేత్రంలో ఓ పెద్ద భావోద్వేగ యుద్ధంగా మారింది. ఈ పోరులో తాజా మలుపు తల్లి స్వయంగా రంగంలోకి దిగడం, వైఎస్ విజయమ్మ విడుదల చేసిన అడ్వకేట్, నోటరీ ఈ వివాదానికి కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న తల్లి ఇప్పుడు తన మనసులోని మాటలను బహిరంగంగా చెప్పడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తన లేఖలో విజయమ్మ చేసిన ప్రధాన ఆరోపణ తన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల విషయంలో న్యాయం చేయలేదనే అంశం. వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, వాటిని సమానంగా పంచాలన్నది ఆయన ఆశయమని ఆమె స్పష్టం చేసింది. ఇక్కడే ఈ వివాదం మరింత తీవ్రమైంది. విజయమ్మ చెప్పిన దాని ప్రకారం ఆస్తుల పంపకం ఎప్పుడూ అధికారికంగా జరగలేదు. కానీ తర్వాతి పరిణామాల్లో కొందరికి అన్యాయం జరిగిందని ఆమె భావిస్తున్నారు. ముఖ్యంగా తన కూతురు వైఎస్ షర్మిల, ఆమె పిల్లల హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. సరస్వతి సిమెంట్స్, యోలహంక భూములు వంటి కీలక ఆస్తులపై కూడా విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. ఈ ఆస్తులు న్యాయబద్ధంగా షర్మిలకే చెందాలని, ఎంఓయూలో పేర్కొన్నవి కేవలం హక్కును గుర్తించడం మాత్రమేనని ఆమె వెల్లడించారు. ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బు కూడా అసలు వాటా కాదని, కేవలం డివిడెండ్ మాత్రమేనని ఆమె చెప్పడం మరింత సంచలనంగా రేపింది. ఈ లేఖలో అత్యంత భావోద్వేగ క్షణం తల్లి చేసిన విజ్ఞప్తి. నిజం దేవుడికి తెలుసు, నా కొడుక్కి కూడా తెలుసు. ఇప్పటికైనా తన మనసు మార్చుకొని తన తోబుట్టువు పిల్లలకు న్యాయం చేయాలి అనే ఆమె మాటలు ఈ వివాదం వెనుక ఉన్న బాధను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక మరో కీలక అంశం ఈ వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లడం. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో సాగుతున్న ఈ కేసులో ఇప్పుడు విజయమ్మ లేఖ కీలక పత్రంగా మారే అవకాశం ఉంది. ఆమె చెప్పిన అంశాలు కోర్టు విచారణలో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ పరంగా చూస్తే ఈ పరిణామం వైసీపీకి సవాలుగా మారింది. పార్టీ నేతలు ఇప్పటివరకు షర్మిలపై చేసిన విమర్శలకు ఇప్పుడు తల్లి సమాధానం ఇచ్చినట్లయింది. కుటుంబంలోనే వచ్చిన ఈ విభేదం పార్టీ ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్య
ముఖ్యంగా ఈ వివాదం ఇప్పుడు ఆస్తి నుంచి ధర్మం వైపు మళ్ళింది. ఎవరి వాదన నిజం, ఎవరు న్యాయం చేస్తున్నారు అన్న ప్రశ్నలు ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి. తల్లి ఒకవైపు నిలబడటం, కుమారుడిపై నేరుగా ఆరోపణలు చేయడం ఈ కేసును మరింత సీరియస్ గా మార్చింది. అయితే విజయమ్మ మరో విషయం కూడా స్పష్టం చేశారు. తాను ఎవరి తరఫున నిలబడ్డం లేదని, స్వతంత్రంగా తన అభిప్రాయం చెబుతున్నానని తెలిపారు. కానీ ఆమె వ్యాఖ్యల తీరు చూస్తే షర్మిల పక్షాన స్పష్టంగా నిలిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం వెనుక ఉన్న అసలు విషయం కుటుంబ బంధాలు, నమ్మకం మరియు ఆస్తుల పంపకం. ఒకప్పుడు ఒకటిగా ఉన్న కుటుంబం ఇప్పుడు కోర్టు గదుల్లో ఎదురెదురుగా నిలబడటం ప్రజల్లో కూడా భావోద్వేగ స్పందనకు కారణమవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే. ఈ వివాదం కోర్టులో ఎలా మలుపు తిరుగుతుంది, విజయమ్మ లేఖ ఎలాంటి ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా కుటుంబంలో తిరిగి సామరస్యం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కుటుంబం అంటే కేవలం ఆస్తులు కాదు, అనుబంధాలు. కానీ ఆస్తులు ముందుకు వస్తే అనుబంధాలే పరీక్షకు గురవుతాయి. వైఎస్ఆర్ కుటుంబంలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక తల్లి తన పిల్లల మధ్య న్యాయం కోసం చేసిన ఈ ప్రయత్నం ఈ వివాదానికి ముగింపునిస్తుందా, లేక సమస్య మరింత ముదురుతుందా? ఈ కురుక్షేత్రానికి తీర్పు చెప్పేది కోర్టు కావచ్చు, కానీ గెలవాల్సింది మాత్రం న్యాయం మాత్రమే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.